ఈరోజు మన దగ్గరికి వచ్చి కెనాన్ కంపెనీ లేజర్ జెట్ ప్రింటర్ ఒకటి వచ్చింది సర్వీస్కి. సో మోడల్ చూడొచ్చు మీరు, LBP2900B. సో దీనికి పవర్ ఇచ్చాను. సో లైట్ బ్లింక్ అవుతుంది. సో దీంట్లో ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో పేపర్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. సిస్టమ్ కనెక్ట్ చేస్తాము. సో టెస్ట్ ప్రింట్ ఇచ్చి చూద్దాం. సో చూడొచ్చు. సో ఈ పొజిషన్లో ప్రింట్ వస్తుంది. సో ప్రింట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మొత్తం వచ్చి మనకి బ్లర్ వస్తుంది అన్నమాట. చూడొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనము 2 టైప్స్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. టైప్ 1 ఏంటంటే కార్ట్రేజ్, ఇదే కార్ట్రేజ్ తీసేద్దాం. సో టైప్ 2లో వచ్చి మనకి ఇక్కడ రెడ్గా ఒక కనపడుతుంది చూడండి, ఇది ప్రెజర్ రోలర్ అనమాట. సో దీని కింద మనకి ఫ్యూజర్ ఫిల్మ్ అని ఒకటి వస్తుంది. సో ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఫిల్మ్ డ్యామేజ్ అయినా కూడా మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది కార్ట్రేజ్. సో ప్రింటర్లో 90% కార్ట్రేజే ప్రాబ్లం ఉంటుంది. సో ఇదే కార్ట్రేజ్. సో చూడొచ్చు మీరు. సో ఈ సైడ్ అనమాట. సో ఈ సైడ్ చూడొచ్చు, టోటల్గా లైన్స్ వస్తుంది. సో డ్రమ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చూస్తే, సో చూడొచ్చు డ్రమ్ కూడా నీట్ క్లీన్ అయిపోతుంది. సో ఇందులో మేజర్గా కార్ట్రేజ్ ఎర్రర్ చూపిస్తుంది. చూడొచ్చు, రోల్ చేస్తున్నా. సో ఇప్పుడు కార్ట్రేజ్ నీట్గా క్లీన్ చేసేసి, ఇట్లా ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ టూనర్ వచ్చేసి ఉంటుంది, డంపింగ్ ఏరియాలో ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది మేబీ. ఓకే. సో ఇది క్లీన్ చేసి మళ్ళీ మీతో కలుస్తాను. మొత్తం క్లీన్ చేసేసాను. సో కార్ట్రేజ్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు టెస్ట్ ప్రింట్ ఇచ్చి చూద్దాము. ఫస్ట్ పేజీ. ఓకే. సో కెనాన్ ప్రింట్. సో చూడొచ్చు మీరు. పేపర్ తీసుకోండి. చూడొచ్చు. సో మనకి ఇక్కడ కూడా ఇది రావట్లేదు. ఓకే. సో ముందు వచ్చి మనకి సైడ్లో బ్లర్గా వస్తానండి. సో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. సో ఇది ఓల్డ్ ప్రింట్ అనమాట. చూడొచ్చు. సో ఇలాంటి లైన్ వస్తుందండి. సో ఇప్పుడు తీసిన ప్రింట్ ఇది. ఓకే. సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.